16 నెలల్లో రాష్ట్రాన్ని టీఆర్ఎస్ పార్టీ భ్రష్టు పట్టించిందన్నారు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి ప్రజలు ఓట్లేసి గెలిపిస్తారని ఆయన ధీమా వ్యక్తం చేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డితో మా వరంగల్ ప్రతినిధి బాల్కుమార్ ఫేస్ టు ఫేస్. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకెళ్తుంది. టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వరంగల్లో ఉంటూ ప్రచార బాధ్యతలను స్వీకరించారు. ప్రచారాన్ని ముమ్మరంగా చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లా జరుగుతుందో, ఆ పార్టీ విజయావకాశాలు ఎలా ఉన్నాయనే అంశాలపై ఇప్పుడు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, కాంగ్రెస్ పార్టీ ప్రచారం ఎట్లా జరుగుతుంది, మీ విజయావకాశాలు ఎట్లా ఉన్నాయి? మీరు గతంలో చెప్పారు అభ్యర్థిని ప్రకటించే ముందు 1,00,000 మెజారిటీతో మేము గెలిపోతున్నాను. సో ఇప్పుడు ఎట్లా ఉంది పరిస్థితులు? ఇప్పుడు సర్వే సత్యనారాయణ గారు మా అభ్యర్థి అయిన తర్వాత మా మెజారిటీ గణనీయంగా పెరుగుతుంది. ఎవరు ఊహించిన విధంగా వరంగల్ పార్లమెంట్ బై ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో గెలవబోతుంది. చూస్తున్నాం 2 రోజులుగా కాంగ్రెస్ టీఆర్ఎస్ మంత్రులను నిలదీసిన పరిస్థితి. సో నిన్న రైతుని కొమ్రాయ్ అనే రైతు చేస్తుంటే ఆయన సైకో అని చెప్పి టీఆర్ఎస్ మంత్రులు ప్రకటిస్తుంది. దాన్ని ఎట్లా చూస్తారు సార్ మీరు? ఈ టీఆర్ఎస్ పరిపాలనలో న్యాయం కోసం అడిగేవాడు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అని నిరసన తెలియజేసే వాళ్ళకి ఈ టీఆర్ఎస్ వాళ్ళు సైకోలుగా ఉపడతారు. రేపు ఈ ప్రజలు ఇచ్చే తీర్పుకి వాళ్ళే సైకోలు అయిపోతారు. అంటే ప్రభుత్వం నోటిఫికేషన్ల భర్తీకి శ్రీకారం చుట్టబోతుంది. పోలీస్ ఖాళీలు పెద్ద ఎత్తున భర్తీ చేసామని నిన్న ముఖ్యమంత్రి ఒక సమీక్ష కూడా చేస్తున్నారు. సో ఇదంతా ఒక ఎన్నికల కోసం అనుకోవచ్చు. దగా మోసం ఇది ఈ ప్రభుత్వానికి అది మారుపేరు. ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయని 17 నెలలు నిద్రపోయి ఇప్పుడేదో పోస్టు భర్తీ చేస్తామని అన్ని టీవీ ఛానల్స్ పత్రికలు పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఇది పచ్చి మోసం. ఇది ప్రజలు నమ్మరు. ఇది వీళ్ళు ఎటువంటి ఎన్ని బూటకు మాటలు మాట్లాడినా ప్రజలు బుద్ధి అయిపోతున్నారు. టీఆర్ఎస్కి ఇప్పటికే విజయం ఖరారైపోయింది. కేవలం మెజారిటీ కోసమే మా ప్రయత్నం అని మంత్రులంతా ఇక్కడనే పర్యటిస్తూ చెప్తున్న మాటలు. దాన్ని ఎట్లా చూస్తారు మీరు? వాళ్ళ విజయం ఖరారై ఉంటే మొత్తం క్యాబినెట్ వరంగల్లో కూర్చొని ఆ పరిపాలన గాలికి వదిలేసి మరి ఇంటింటికి తిరిగే అవసరం లేకుండా వాళ్ళకి మరి భయం పుట్టుకుంది. ఇప్పుడు అరే ఓడిపోతామనే ఫీలింగ్ వచ్చేసింది. అందుకోసమే తెలంగాణ క్యాబినెట్ మొత్తం వరంగల్లోనే ఉంది. హైదరాబాద్లో పరిపాలన సాగడం లేదు. వాళ్ళు తప్పనిసరిగా ఓడిపోతారనే భయం వాళ్ళకి తెలుసు. వాళ్ళకి వాస్తవం వాళ్ళు తెలుసు. కాంగ్రెస్ పార్టీ గెలవబోతుంది. కాంగ్రెస్ పార్టీ తెలంగాణకి ఏం చేసిందని ఓట్లు అడుగుతున్నారని మంత్రి హరీష్ రావు ప్రశ్నిస్తుండ్రు. సో వాళ్ళకి ఎటువంటి సమాధానం చెప్తారు మీరు? కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన సమాధానం చెప్తున్నాం. అదొక్కటి సరిపోద్ది దానికి. మరి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, దానితో సహా రెవెన్యూ సర్ప్లస్ తెలంగాణ ఇచ్చింది, ధనిక రాష్ట్రంగా ఇచ్చింది. ఆ ప్యాకేజీలో కూడా తెలంగాణకి ఎంతో మేలు జరిగే అంశాలు ఉన్నాయి. వీళ్ళు ఈ 16 నెలల్లో ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన తెలంగాణ రాష్ట్రాన్ని ఆ ఘనత వాళ్ళకి దక్కుతుంది. అంటే మీ కేంద్ర నాయకత్వం ఏమైనా ప్రచారానికి వచ్చే అవకాశం ఉన్నాయి? ఇంకా మీ వ్యూహాలు ఎట్లా ఉండబోతున్నాయి సార్ ముందు రోజుల్లో? తప్పనిసరిగా మా కేంద్ర నాయకులు చాలామంది ప్రచారానికి రాబోతున్నారు. అంటే ఈ వరంగల్ ఓటర్లకు ఏం చెప్పబోతున్నారు సార్ ఈ ఎన్నికల ద్వారా మీరు? వరంగల్ ఓటర్లకు ఏమంటున్నాం అంటే, అక్కడ మోదీ ఇక్కడ కేసీఆర్ అబద్ధాలు చెప్తున్నారు, భ్రమలు కల్పిస్తున్నారు, కళలు చూపించున్నారు అని ఇప్పుడన్నా నిర్ధారణ అయిపోయింది. ఎందుకంటే 16, 17, 18 నెలల్లో ఏం చేశారో లేదో అని చెప్పి అందరూ గమనిస్తున్నారు. వరంగల్ పట్టణం డిస్టిక్లోనే వరంగల్ ప్రజలు గమనిస్తున్నారు. ఇదే ముఖ్యమంత్రి పెద్ద మాటలు మాట్లాడిండు. వరంగల్కి రింగ్ రోడ్ అని, వరంగల్కి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అని, డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని, కాళోజీ హెల్త్ యూనివర్సిటీ అని, జయశంకర్ మెమోరియల్ పార్క్ అని, ₹1 పని ఎక్కడ మొదలుపెట్టని దాఖలాలు వరంగల్ పట్టణ ప్రజలు గమనిస్తున్నారు. రూరల్ ఏరియాస్లో రైతులు వందలాదిగా చనిపోతుంటే కనీసం మానవీయత కూడా లేదు, వీళ్ళకి ఓదార్చడం కూడా లేదు. మరి వ్యవసాయాన్ని ఆదుకోవడానికి, రైతాంగాన్ని ఆదుకోవడానికి ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్య వైఖరితో అస్సలు ఇంట్రెస్ట్ చూపడం లేదు. అంటే ఇలా బీహార్ ఫలితాలు కూడా రాబోతున్నాయి. ఆ ఫలితాల ప్రభావం ఎన్నికలపై ఏమైనా ఉండే అవకాశం ఉందంటారా? ఆ ఫలితాల ప్రభావం ఇక్కడ పెద్దగా ఉండకపోవచ్చు అనిపిస్తుంది నాకు. అయినా సరే అక్కడ మాత్రం నితీష్ ఆర్జేడీ కాంగ్రెస్ కూటమి అధికారంలోకి రాబోతుందని చెప్పి మా సంపూర్ణ విశ్వాసం. ఇది ఉత్తమ్ కుమార్ చెప్తున్నారు. ఖచ్చితంగా వరంగల్ పార్లమెంట్ ఎన్నికల ద్వారా టీఆర్ఎస్ పతనం ప్రారంభమవుతుంది. కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్తున్నారు. కెమెరామెన్ రామరాజ్తో బాల్కుమార్, HM TV, వరంగల్.